బాలరాజ్ గారు, రాజకీయంగా మీ తెలంగాణలో రాజకీయాల కోసం మీడియా ముందు బొబ్బలు పెట్టేటువంటి ఈ ఏడుగొట్టు రాజకీయాల్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటది. రైట్ అండి, ఓకే. సో బాలరాజ్ గారు, రాజకీయంగా తెలంగాణలో అలాగే కుటుంబంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రైతు ఎజెండా ఏదో రైతుల ప్రయోజనాల కోసం మేము చేస్తున్నట్టుగా మీ సొంత ప్రయోజనాల కోసం దీన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. అసలు ఈ నీటి కష్టాలకి, ఈ నీటి శాపానికి మొత్తం పాపం అంతా కూడా బీఆర్ఎస్దే. ఆ రోజు ఎందుకు కృష్ణా ట్రిబ్యునల్లో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నారు. మేడం, రోజా గారు, ముందుగా మీకు, అదేవిధంగా రాజనీతి ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాస్ నేత గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, సుదీర్ఘ ఎకనామిస్ట్ గా కొనసాగుతున్నటువంటి డాక్టర్ రంజిత్ సత్యం గారికి నమస్కారం. మేడం, ఇలా పాలేదో నీలేదో తేల్చే సమయం ఆసన్నమైనది. ఇలా కాంగ్రెస్ పార్టీ 18-19 నెలలుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. ఓకే, ఈ 19 నెలల కాలంలో అనేక ఆరోపణలు చేశారు మేడం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దానిలో లెక్కలు తెలుస్తామని చెప్పేసి మాట్లాడినారు. ఏ లెక్కలు తెలిసిర్రు? కొండను దువ్విర్రు, ఎలకను మన పట్టుకున్నారా, ఎలక తోకనన్న పట్టుకున్నారా అనేది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తేల్చలేదు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడినారు. పెద్ద ఎత్తున అసెంబ్లీలోనే విమర్శలు చేసినారు. విద్యుత్ ఒప్పందాల్లో ఏం తేల్చిరు అనేది 19 నెలల కాలంలో ప్రజలు గమనిస్తా ఉన్నారు. రకరకాల సుమారు 12-13 ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఈ మధ్య కాలంలో చేసినారు, గతంలో ప్రతిపక్ష ఉన్నప్పుడు చేసినారు. ఇవాళ వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలని ప్రచారం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఏదైతే ఈ 3 బ్యారేజెస్ ఉన్నాయో, ఈ 3 బ్యారేజీ నుంచి సుమారు 21 పంపులతోటి నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకుంది. మేడం, నీటిని సరఫరా చేసే మార్గం పొడవు కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 1832 కిలోమీటర్లు మేడం. అందులో గ్రావిటీ కాలువ పొడవు 1531 కిలోమీటర్లు, గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు, అదేవిధంగా ప్రెషర్ పైప్ లైన్ పొడవు 98 కిలోమీటర్లు, ఇందులో ఉన్న లిఫ్టులు 22 లిఫ్టులు, పంప్ హౌజులు 21 పంప్ హౌజులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారు పాత ఆన్లైన్ జలాశయాలు 5 ఉన్నాయి. కొత్తగా కాళేశ్వరం మేము నిర్మించిన జలాశయాలు 19 ఉన్నాయి మేడం. ఈ కొత్తగా నిర్మించిన జలాశయాల్లో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం 141 టీఎంసీలు ఈ యొక్క నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అందులో అత్యధికంగా 50 టీఎంసీ నిల్వ తీసుకునే మలన్న సాగర్ రిజర్వాయర్ కూడా ఉంది మేడం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం యొక్క ఏదైతే ఈ సమూహమైనటువంటి ఈ ప్రాజెక్టులో ఇవాళ రెండు పిల్లర్లు అనేవి కూలిపోయిన, ఏదైతే కొంత ఇబ్బంది జరగడం వల్ల మేడిగడ్డ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి కొన్న అపశుద్ధి వల్ల ఇవాళ ప్రాజెక్టు సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అనేక రకాల కమిషన్లు విచారణ చేస్తా ఉంది. ఇప్పుడు ఘోష్ గారి కమిషన్ విచారణ జరుపుతా ఉంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది? దయచేసి రైతాంగం దృష్టిలో ఉంచుకొని మీరు రిపేర్ చేయండి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ కూడా చెప్పిన సందర్భం కూడా కనపడతా ఉంది. ఓకే, మీరు ఏం చేర్చాలనుకుంటారో తేలుదు. ఒకవేళ దాంట్లో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఎవరు అవినీతి చేసిర్రు, ఎవరు తప్పు చేసిర్రు, ఇవన్నీ తేల్చే ప్రయత్నం చేద్దరు. మీరు ఖచ్చితంగా చేయండి అని బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా కోరుకుంటున్నాం. కానీ రైతులకు విడుదల చేయాలి. అదే క్రమంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది? ఓకే, మీరు వేసే కమిషన్లు ఇవన్నీ కూడా చేసుకుంటూనే ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మీరు దీన్ని పునర్మించవచ్చు అని చెప్పింది. ఆ నిర్మాణం చేయండి అని చెప్పేసి అడుగుతున్న పిల్లర్లు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని నిర్మాణం చేయండి అని చెప్తా ఉన్నాం. అదే క్రమంలో మేడం, ఇవాళ ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టు కూలినట్టు, ఎక్కడ ప్రాజెక్టులు ఈ పిల్లర్లో పౌరులు రానట్టు, ఇదేదో కాళేశ్వరంలో వచ్చినట్టు ప్రచారం చేయడం కాదు. వచ్చిన మాట వాస్తవం. దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగం నీళ్లు అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇలా సుమారు 73,000 క్యూసెక్ల పైచికి నీరు ఇలా మేడిగడ్డ నుంచి ప్రవహిస్తుంది. 73,000 క్యూసెక్ల నీరు ప్రవహించేటప్పుడు తోడిపోసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక రకాల జలాశయాలు, రిజర్వాయర్లు దానిలో ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉంది. రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు తోడండి అని చెప్పేసి ఇలా నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే ఇష్టం వచ్చినట్టు కైలాస్ నేత లాంటి వాళ్ళు యూనివర్సిటీలో చదువుకున్నారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది వారికి, విద్యార్థి నాయకుడుగా పనిచేసినారు, వారు ఉద్యమకారుడు కూడా, వారు కూడా ఏది పడితే హరీష్ రావు గారి మీద నిందాలోపన మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు చేస్తే ఎట్లా? నువ్వు విద్యార్థి నాయకుడు కైలాస్ గారు, మీరు అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, మీరు విజ్ఞులుగా మాట్లాడాలి కదా. ఓకే, మీరు అంటున్నాం కదా, మేమే చెప్తున్నాం. మీరు ఏదైతే విచారణ కమిషన్ వేసినారు కదా, ఆ కమిషన్ తేలుస్తుంది ఏం జరిగింది ఏందనేది. నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, ఇవాళ హిందూ పత్రికలు వచ్చింది ఏం జరిగింది ఏంది అనే దాని మీద
రేపు కాళేశ్వరం కమిషన్ మీద గదే వస్తుందని చెప్తున్నాను నేను ఇవాళ నేనేమంటే మీరు మా మీద నిందలు వేసుకుంటూ నిందాలోపన చేసుకుంటూ రైతాంగానికి అన్యాయం చేయకండి. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఓపెన్ చేసి సుమారు 2 టీఎంసీల నీరు మీరు తోడు వేస్తే సుమారు 19 రిజర్వ్ జల ఏదైతే 19 సంబంధించినటువంటి ఈ జలాశయాలు ఏదైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఉన్నట్టు నింపే అవకాశం ఉంది. వాళ్ళు నింపడం ద్వారా బసవపురం రిజర్వాయర్ ఆల్రెడీ నీకు అందుబాటులో ఉంది, గంధమల్ల ఉన్నది, అదే అనేక రిజర్వాయర్లు నీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నింపితే రైతాంగానికి నీళ్ళు వస్తాయి. మా కేసీఆర్ హరీశ్రావు తిడితే మీకు నోరు ఏమైనా కొంచెం జర ఆగిపోవచ్చాం కానీ ఈ నీళ్లు రాకపోవడం రైతులు ఇబ్బంది పడతారు కదా. అన్ని సత్తా ఇప్పుడు ఎవరినన్నా ఎవరు తిట్టుకోండి మీరు రాజకీయాల కోసం హరీష్ రావు తిట్టండి, కేసీఆర్ తిట్టండి, కేటీఆర్ తిట్టండి, మీ కిందకు వదిలేస్తాం. కానీ రైతాంగం ఏం పాపం చేసింది? పోతున్న నీళ్ళని ఒడేసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక మేమేం చేయలేము, అన్ని రన్నింగ్ ప్రాజెక్టులు అన్నాయి మీ దాంట్లో. కలవకుర్తి మీరే పూర్తి చేసిర్రు, నెట్టెంపాడు మీరే పూర్తి చేసిర్రు, అదే విధంగా అన్ని కట్టిరు, ఓన్లీ శిలాపకాలు వేసి ఉద్యోగ కూర్చున్నారు. కూర్చుంటే ఎవరు చేసిరా? పెండింగ్ ప్రాజెక్టు అంటే రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది ఎవరు? పూర్తి చేసింది ఎవరు? ఇవాళ కలవకుర్తి ఎన్ని ఎకరాల గతంలో మీరు మారింది, నెట్టెంపాడు గతంలో ఎన్ని మారింది, అదేవిధంగా భీమా గతంలో ఎన్ని మారింది, కోయిల్ సాగర్ ఎన్ని మారింది ఎకరాలు మారింది, తర్వాత కేసీఆర్ వచ్చినాక ఎన్ని ఎకరాలు మారిందో చెప్పమంటే క్లియర్ కట్ గా దానికి చర్చ పెట్టుకుందాం. కానీ విమర్శలు చేసుకుంటూ రైతాంగాన్ని అన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇప్పుడు ఇంత ముందు కైలాస్ నేత గారు మాట్లాడారు, ఆలోపు కూనొచ్చారు, ఈలోపు వచ్చారు, కృష్ణనీరికి ఓలా ఒప్పుకుంది. ఆ రోజు ఆ ట్రిబ్యునల్ జరిగిన కృష్ణా మీద ట్రిబ్యునల్ వేసింది ఎవరు? కృష్ణా నీటిని 299కి గతంలో 2014 కంటే ముందు ఒప్పుకుంది ఎవరు? దాన్ని కొనసాగించు దాన్ని చేస్తే ఒప్పుకుంది మీరు. అసలు దాన్ని 299 టీఎంసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో పునర్విభజన చట్టం ప్రకారం ఎన్ని నీళ్లు రావాలంటే 299 టీఎంసీలు మనకు వచ్చినాయి, 512 టీఎంసీలు ఆంధ్రాకు వచ్చినాయి. దాన్ని కంటిన్యూషన్ చేస్తే దాన్ని మీరు ఒప్పుకున్నామని చెప్పేసి బదనం చేసే ప్రయత్నం చేస్తావు. బనకచర్లకు సంబంధించి గోదావరి సంబంధించి నేను రోజా గారిని అడుగుతా ఉన్నాను. బనకచర్లకు సంబంధించి వరద జలాలను ఉపయోగించుకున్నామని చెప్పేసి ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒకవైపు కుట్ర చేస్తా ఉంటే గోదావరి దాని మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఏం చెప్పాలి? 200 టీఎంసీలు ఇష్టం వచ్చినట్టు వరద జలాలను దొరుకుతున్నాం అన్నావు. మరి గతంలో కూడా మీరు బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్రలో కట్టినారు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్లాడిండు? 2.5 టీఎంసీలు మాత్రమే బాబ్లీ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం.